నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా శనివారం సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో ఏనాడు లేని స్థాయిలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. జాతీయ స్థాయిలో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య పోరు అప్రతిహతంగా సాగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ వైకాపాల మధ్య ఆధిపత్యం కోసం యుద్ధం జరిగింది. వాస్తవ ఫలితాలు ఎలా ఉన్నా కనీసం ఓటర్ నాడిని పసిగట్టేందుకు ఎగ్జిట్ పోల్స్ ఉపకరించనున్నాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అభిమానులు, పార్టీల కార్యకర్తలే కాదు, ఫలితాలపై కోట్లలో బెట్టింగ్లు నిర్వహించిన పంటర్లు, పందాలు కాసిన బెట్టర్లు కూడా ఎగ్జిట్ పోల్స్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. జాతీయ స్థాయిలో వివిధ పరిశ్రమలు, వ్యాపార సంస్థల నిర్వాహకులు కూడా ఈ ఫలితాల కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 18వ లోక్సభ 7వ దశ పోలింగ్ 7 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ లో శనివారం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఈ పోలింగ్ ముగుస్తుంది. అరగంట తర్వాత 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. వందల సంఖ్యలో సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. అయితే జాతీయ స్థాయిలో ప్రధానంగా 1/2 డజను సంస్థల ఎగ్జిట్ పోల్స్ పట్ల మాత్రమే విశ్వసనీయత ఉంటుంది. లోక్సభలో మెజారిటీ స్థానాల్ని గెలుచుకునే పార్టీ లేదా కూటమి ఎవరు, ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోలింగ్ శాతంలో వ్యత్యాసం ఎంత అన్న అంశాల్ని ఈ ఎగ్జిట్ పోల్స్ విశదీకరించనున్నాయి. ప్రధాని మోదీ ముందు నుంచి చెప్తున్నట్లు బీజేపీ సొంతంగా 370కి పైగా, ఎన్డీఏ కూటమి 400కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందా, లేక ఇండియా కూటమి చెప్తున్నట్లుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిపి 300 లోపు స్థానాలకే పరిమితం అవుతాయా అన్నదానిపై కూడా ఓ స్పష్టత రానుంది. మోడీ వరుసగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అలంకరించి హ్యాట్రిక్ సాధిస్తారా, గతంలో కంటే కాంగ్రెస్ మెరుగైన పనితీరును కనబరుస్తుందా అన్నదానిపై కూడా ఓ క్లారిటీ రానుంది. భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126A ప్రకారం ఎగ్జిట్ పోల్స్ చట్టబద్ధత ఉంది. పోలింగ్ జరిగే సమయంలో మీడియా సంస్థలు ఓటేసి తిరిగొచ్చిన ఓటర్ను ప్రశ్నించే అధికారం ఈ సెక్షన్ ప్రకారం దాఖలైంది. అయితే ఇందుకోసం భారత ఎన్నికల సంఘం కొన్ని నిబంధనల్ని రూపొందించింది. ఆ పరిధికి అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ కోసం వివరాలు సేకరించాలి, వాటిని క్రోడీకరించుకోవాలి. అలాగే చివరి దశ ఎన్నికల ముగింపు సమయం పూర్తయిన అరగంట తర్వాత మాత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడించాలి. అంతకుముందే వీటిని వెల్లడిస్తే ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ నియంత్రించే అధికారం భారత ఎన్నికల సంఘానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 మేరకు దాఖలైంది. భారత్లో 1980లో తొలిసారిగా ఎగ్జిట్ పోల్ నిర్వహించారు. అప్పట్లో సీనియర్ ఎడిటర్ ప్రణయాన్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ సంస్థ ఈ ఎగ్జిట్ పోల్స్ చేపట్టింది. దేశంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఇవే. అంతకుముందు 1957లో జరిగిన రెండో లోక్సభ ఎన్నికల్లోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనే సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది. అయితే ఇది కేవలం 4-5 ప్రాంతాల్లో మాత్రమే జరిగింది. తొలిసారిగా 1980లోనే దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారు. మొదట్లో ఓటర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని కొందరు నిపుణులు కూర్చొని విశ్లేషించేవారు. వారి అంచనాలకు అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ ను రూపొందించేవారు. రాను ఈ సర్వే రంగంలోనూ ఆధునిక సాంకేతికత ప్రవేశించింది. ఇప్పుడు అన్ని సంస్థలు ర్యాండమ్ స్ట్రాటిఫైడ్ శాంపిలింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. నిర్వాహకులు కొన్ని నియోజకవర్గాల్ని ఎంచుకుంటారు. అందులోనూ కొన్ని బూత్లపైనే ప్రత్యేక దృష్టి పెడతారు. వారి సామర్థ్యానికి అనుగుణంగా శాంపిల్ సైజ్ నిర్దేశించుకుంటారు. ఆ సంఖ్యకు అనుగుణంగా పురుషులు, మహిళలు, కొత్త ఓటర్లు, నడి వయస్కులు, వృద్ధులు, అలాగే రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి, ఉన్నత తరగతి, వృత్తిని నిపుణులుగా విభజిస్తారు. వీరిని లక్ష్యంగా చేసుకొని సమాచారాన్ని సేకరిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో వారు ఏ పార్టీకి ఓటేసింది తెలుసుకుంటారు. వీటితో పాటే గత ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నది కూడా ఆరా తీస్తారు. వీటన్నిటిని మెథడాలజీ ప్రకారం విశ్లేషిస్తారు. వారు సేకరించిన సమాచారంలోని ఓటర్ల అంచనాలు ప్రతిబింబించేలా తుది నివేదికను రూపొందిస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం, నిర్దిష్టమైన ప్రశ్నలు తయారు చేసుకొని వాటికి ఓటర్ల నుంచి సమాచారాన్ని రాబట్టడమే. ఓటర్లు ఇచ్చే సమాధానాన్ని బట్టి వాస్తవికతను అంచనా వేయడం కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహణలో అత్యంత కీలకమైన అంశం. అనంతరం 1984లోనూ దీన్ని డాక్టర్ ప్రణయ్ రాయ్ కొనసాగించారు. ఆ తర్వాతి కాలంలో పలు సంస్థలు ఈ సర్వే రంగంలోకి ప్రవేశించాయి. దూరదర్శన్ తొలిసారిగా 1996లో ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించింది. ప్రజాస్వామ్య దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ దీర్ఘకాలంగా సాగుతోంది. అమెరికాలో తొలిసారిగా 1936 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారు. అలనాటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తి వాస్తవ రూపం దాల్చాయి. 1937లో బ్రిటన్లో
1938లో ఫ్రాన్స్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ మొదలైంది. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ ఓ సాంప్రదాయంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కొన్ని వాస్తవ రూపం దాలుస్తున్నాయి, మరికొన్ని వాస్తవానికి చాలా దూరంగా ఉంటున్నాయి. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ కు అధికారం దక్కుతుందని సూచించాయి. బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమవుతోందని ముందుగానే అంచనాలేశాయి. కాంగ్రెస్ కు 80 వరకు అసెంబ్లీ సీట్లొస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇది వాస్తవ రూపం దాల్చింది. అలాగే మొదట్లో ఓటర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని కొందరు నిపుణులు కూర్చొని విశ్లేషించేవారు. వారి అంచనాలకు అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ ను రూపొందించేవారు. రాను రాను ఈ సర్వే రంగంలోనూ ఆధునిక సాంకేతికత ప్రవేశించింది. ఇప్పుడు అన్ని సంస్థలు ర్యాండమ్ స్ట్రాటిఫైడ్ శాంపిలింగ్ విధానాన్ని అనుసరించాయి. నిర్వాహకులు కొన్ని నియోజకవర్గాల్ని ఎంచుకుంటారు, అందులోనూ కొన్ని బూత్లపైనే ప్రత్యేక దృష్టి పెడతారు.